అండ్ మ్యామ్ బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత తేనె పొచ్చే వరకు భుజం మీద వేసుకుంటారు. అది నార్మల్. బాబోయ్! కొందరిలో వామిటింగ్స్ ముక్కుల్లోంచి, నోట్లోంచి వచ్చేస్తుంది. బట్ అది నార్మల్ అనుకుంటారు. అది ఎంతవరకు సేఫ్? ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఫూటేజ్ చూసాను నేను. బేబీకి ఫీడ్ చేసిన తర్వాత ఇలా వేసుకుంటే ఆహ్, బ్రెత్ ఏదో అయ్యి చనిపోయింది ఆ బేబీ. సో ఆస్పిరేట్ అయ్యుంటారు. హా! సో, ది థింగ్ ఈజ్ ఇది కూడా మంచి క్వెషన్ అడిగారు. దీనికి అగైన్ నేను ఒక సామెతతో చెప్తాను. హ్మ్. ఇదివరకు ఏంటంటే, కక్కే పిల్లలే దక్కుతారు అనేవాళ్ళు. హా! సో, సమ్ అమౌంట్ ఆఫ్ పాసిటింగ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ రిగర్జిటేషన్ కంప్లీట్‌గా నార్మల్. బాగా పాలు తాగేవాళ్ళే కొద్దిగా కక్కుతారు. హ్మ్. అది నార్మలే. పెద్ద పెద్ద వాంతులు చేస్తున్నారనుకోండి, కామనెస్ట్ రీజన్ వామిటింగ్ న్యూ బోర్న్ బేబీ. ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ బర్ప్ చేయాలని తెలుసు. హ్మ్. ఈజ్ ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ అంటే ఎక్స్‌క్లూజివ్‌గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్‌కి ఓవర్ ఫీడింగ్ కుదరదు. హ్మ్. కానీ వీళ్ళే అనుకుంటారు. బేబీకి పాలు సరిపోవట్లేదు అని చెప్పి ఎక్స్‌ట్రా ఫార్ములా ఇస్తా ఉంటారు. లేకపోతే నిద్రపోతున్న బేబీని పడుకోనివ్వకుండా మాటి మాటికి లేపి పడుతూ ఉంటారు. సో, ఇలాంటివి చేయటం వలన వాంతులతో వస్తారు. ఓకే. ఇంకొక కొత్త థింగ్ ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం లాస్ట్ 5 ఇయర్స్‌గా. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ఇది బాగా ఎక్కువైంది. ఓకే. ఒకప్పుడు పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం. అసలు ఇండియాలో లేదనుకునేవాళ్ళం ట్రైన్ అవుతున్నప్పుడు. సో, ఇది ఒకటి చాలా ఎక్కువైంది. ఏంటి మేడం కౌ ఎగ్జాక్ట్‌గా మిల్క్ అంటే? ప్రోటీన్ అలర్జీ ఎట్లా ఉంటుంది అనంటే, పిల్లలు ఇట్లా వాంతులు చేస్తూ రావచ్చు. లేదా విపరీతంగా ఎక్సెసివ్‌గా ఏడుస్తూ ఉంటారు. లూజ్ మోషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మదర్ ఎక్స్‌క్లూజివ్‌లీ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్‌లో కౌ మిల్క్ ఎక్కడి నుంచి వెళ్తుంది వాళ్ళ బాడీకి? హ్మ్. ఎక్కడి నుంచి వెళ్తుందంటే, తల్లి తాగుతున్న పాలల్లో ఉన్న కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ బ్రెస్ట్ మిల్క్‌లో సెక్రీట్ అయ్యి అది కూడా కాజ్ చేయొచ్చు.